ఈరోజు మనం నారాయణ భూతం అనే కథ తెలుసుకుందాం. అది ఆదిశంకరాచార్యుల వారి భక్తి ప్రార్థనలకు మెచ్చి శ్రీ మహాలక్ష్మి కనక వర్షం కురిపించిన గాథ మనందరికీ తెలుసు. ఆ స్తోత్రమే కనకధార స్తోత్రం. అదేవిధంగా ముకుందుడనే భక్తుడికి నారాయణుడు సిరి సంపదలు అనుగ్రహించిన కథ ఒకటి ఉంది. అది ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాం. కాంచీపురంలో కాశ్యపుడు అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. పేదరికంతో అష్ట కష్టాలు పడుతున్నాడు. చాలా పేద కుటుంబం. ఒక రోజున ఆ కశ్యపుడు పెద్ద కుమారుడైన ముకుందుడు కావేరి అవతలి తీరానికి వెళ్ళి ధనం సంపాదించుకొని రావాలని బయలుదేరాడు. అక్కడ ఉన్న ఒక ఆలయంలోని యోగికి భక్తితో నమస్కరించి తన యొక్క దీన గాథ చెప్పాడు. ఆ యోగి ముకుందుని చూసి జాలిపడి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని నమ్మకంగా జపిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని చెప్పాడు. ఇది విన్నటువంటి ముకుందుడు పరవశించిపోయాడు. ఆలయంలోని శంపన్ రంగనాథుని ముందు ఆసీనుడై భక్తి శ్రద్ధలతో మంత్రం జపించడం ప్రారంభించాడు. వరుసగా 3 రోజుల పాటు 32,000 సార్లు నారాయణ మంత్ర జపం చేశాడు. 3 రోజుల్లో 32,000 సార్లు నారాయణ మంత్ర జపం చేశాడు. ఆ రోజు సాయంకాలం అక్కడి నుండి బయలుదేరాడు. ఒక అడవి ప్రాంతానికి వచ్చాడు. అప్పటికి బాగా చీకటి పడింది. మరి దోవ సరిగా తెలియట్లే. అందుకని ఈ దుష్ట మృగాల భయం ఉంటుంది కదా, అందుకని పక్కనే ఉన్న మర్రి చెట్టు ఎక్కి ఒక పెద్ద కొమ్మ మీద పడుకున్నాడు. పడుకోగానే కళ్ళు మూతలు పడిపోయినాయి. నిద్ర వచ్చింది. రాత్రి 3వ జామున మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి ఏవో మాటలు వినపడుతున్నాయి. ముకుందుడికి ఆ కళ్ళు తెరిచి చూశాడు. చెట్టు కింద కొంతమంది దొంగలు చేతుల్లో ఆయుధాలు కాగడాలతో నిలబడి ఉన్నారు. వాళ్ళ వద్ద విలువైన ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. చెట్టు మీద నుండి వాళ్ళ చర్యల్ని అన్నీ చూస్తూ ఉన్నాడు ముకుందుడు. చెట్టు కింద ఉన్న దొంగలు నారాయణ భూతమే దూరం జరుగు అని 5 సార్లు పఠించారు. చెట్టు కింద ఉన్న దొంగలు నారాయణ భూతమే దూరం జరుగు అని 5 సార్లు పఠించారండి. వెంటనే ఆ చెట్టు 2గా చీలింది. లోపల ఒక పెద్ద సొరంగం ఉంది. దొంగలు లోపలికి వెళ్ళి దొంగిలించిన సొమ్ము నగల్ని లోపల పెట్టి బయటకు వచ్చి మళ్ళా నారాయణ భూతమే మూసివేయి అని 3 సార్లు అన్నారు. ఆ చెట్టు మామూలు స్థితికి వచ్చింది. దొంగలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూసిన ముకుందుడికి భయం వేసింది, ఆశ్చర్యం కలిగింది. దీన్ని మించిన విశేషం ఇంకోటి జరిగింది. ముకుందుడికి నారాయణుడు దర్శనం అనుగ్రహించాడు. ముకుందా, కిందకి దిగి నారాయణ భూతాన్ని జరగమని చెప్పి నీకు కావలసిన సంపదలు తీసుకోమని ఆదేశించాడు స్వామి. భగవంతుని ఆజ్ఞ మేరకు ముకుందుడు సొరంగంలోకి వెళ్ళి తమ కష్టాలు తీరడానికి కావలసినంత ధనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. తర్వాత మరల ఆలయానికి వెళ్ళి భగవంతునికి కృతజ్ఞతలు తెలిపాడు. సంపదలతో కాంచీపురానికి వెళ్ళాడు. తన దగ్గరున్న ధనంతో దాన ధర్మాలు చేస్తూ తన కుటుంబంతో సుఖంగా జీవించి తను చేసిన పుణ్యకార్యాల ఫలంగా వైకుంఠం చేరాడు ముకుందుడు. ముకుందుడికి దైవం అనుగ్రహించిన ఆలయం పేరు సెంపొన్ సై ఆలయం. తిరునాంగూరు తిరుమంగయ్యాళ్వారు చే స్తుతింపబడిన ఆలయం. ముకుందునికి సంపదలు అనుగ్రహించిన నారాయణుడు ఇక్కడ సెంపన్ రంగన్ అనే పేరుతో కొలువై ఉన్నాడు. సీర్కాళి నుండి నాగపట్నం వెళ్ళే మార్గంలో అన్నయ్య కోవిల్ అనే ఊరుంది. అక్కడి నుండి దక్షిణంగా 3 కిలోమీటర్లు వెళితే సెంపొన్పై ఆలయానికి చేరతారు. ఇది
నారాయణ మంత్రము యొక్క మహిమ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నారాయణ భూతం అన్నారు. ఎందుకంటే దొంగలు నారాయణ భూతం దూరం జరుగు అంటే జరిగిందంట. రెండుగా చీరి నారాయణ భూతం దగ్గర చేయి అంటే దగ్గరైందంట. అందుకని ఈ కథకి నారాయణ భూతం అని పెట్టారు. అలా అతను ఎన్నో బాధలు పడి ఒక మంత్రాన్ని ఇచ్చినందుకు, వాళ్ళు అడిగినందుకు, ఆయన చెప్పినందుకు చక్కగా 3 రోజులు నిష్టగా చేసి మంత్రఫలాన్ని పరిపూర్ణంగా పొందాడు. అంటే అంత నమ్మకంగా చక్కగా శ్రద్ధగా చేశాడు ఆ మంత్రాన్ని. 3 రోజుల్లో 32,000 మంత్రం జపం చేశాడు. అది దాని యొక్క మహిమ వల్ల చక్కని ధన సంపద కలిగింది. దాన్ని మళ్ళీ స్వార్థానికి కాకుండా అచ్చగా ఇంటికి, సొంతానికి, తర్వాత దాన ధర్మాలకు కూడా వాడి మరి జన్మని చరితార్థం చేసుకున్నాడు, వైకుంఠానికి చేరాడనమాట. అది ఈ కథ మనకు చెప్పిన సందేశం ఏంటంటే, దేన్నైనా చక్కగా శ్రద్ధాభక్తులతో చేస్తే ఆ మంత్రఫలం మనకి లభిస్తుంది అని, మనకి తెలియని ఫలితాలు కూడా ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. మనం గ్రహించలేని ఫలితాలు చాలా ఉంటూ ఉంటాయి. వాటిని మనం గ్రహిస్తూ ఆనందిస్తూ ఉండాలి. శుభం. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.